వరంగల్ డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ఏఎన్ఎంలు ఆందోళనకు దిగారు. 48 గంటల పాటు నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్నేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను ఇలాంటి రాత పరీక్షలు లేకుండా వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో భాగంగా కార్యాలయం ఎదుట వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సంఘాలు, పోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు. మేము ఇంతకుముందు కూడా చర్చలో విన్నాం. 12వ తారీఖు 13వ తారీఖు కూడా హెల్త్ మినిస్టర్ను కలిస్తే మేము ఇట్లా 16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి అందరం కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నాము. మరియు అన్ని సబ్ సెంటర్లలో కూడా రెగ్యులర్ ఏఎన్ఎంస్ 3-4 ఉంటే మేము కాంట్రాక్ట్ వాళ్ళం 15 మంది ఉన్నాం. ఒక్కొక్క పిఎస్సీలా ఇట్నే లెక్కేసుకుంటూ పోతే కాంట్రాక్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, రెగ్యులర్ వాళ్ళు తక్కువ ఉన్నారు. పోస్టులు మొత్తం ఖాళీగా ఉన్నాయి. అవన్నీ ఫిలప్ చేయాలని మేము ఆరోగ్య శాఖ మంత్రిని అడిగినాము. మొన్న 12వ తారీఖు నైట్ కలిసినాము. 13 మాకు రాండమ్మా అక్కడికంటే ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్స్కు వెళ్ళినాము. అందరం నాయకులను తీసుకొని అందరం పోయినాం సిస్టర్లము. పోతే ఏమన్నారంటే 16 జీవో ప్రకారము కోర్టు ఇచ్చింది కదా అమ్మ తీర్పు, కాంట్రాక్ట్ వాళ్ళని చేయకూడదని అని అంటే అట్లా అన్నప్పుడు మేము 6,000 మంది ఉన్నాం. పోస్టులను పెంచి యథావిధిగా మమ్మల్ని అందరిని రెగ్యులర్ చేయండి అని మేము రిక్వెస్ట్ చేసినాం. ఎందుకంటే ఏజ్ బార్ అయిపోయింది. 17-20 సంవత్సరాల సర్వీస్ ఇచ్చినాక ఇప్పుడు రాత పరీక్ష పెట్టి మమ్మల్ని ఎగ్జామ్ రాయాలంటే ఇటు ఫీల్డ్ వర్క్ ఎక్కడ చేయాలి? అక్కడ ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలల్లో ఆన్లైన్ ఆఫ్లైన్ కొన్ని ఆన్లైన్ కావు, కాకపోతే మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చొని ఆన్లైన్ చేయాల్సిన updates.